4 డీఏలు పెండింగు. అట్లాగే ఇతర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగు అంటూ సమ్మెకు రెడీ అయ్యి ప్రభుత్వం చిట్ట చివరిలో నాయకులతో మాట్లాడగానే సెటరైట్ అయిపోయి కొంతమంది ఉద్యోగ పదోన్నతులు పొందడంతో కూలైపోయినటువంటి ఉద్యమాన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం ఇప్పుడు వైసీపీ చేస్తుంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాజాగా ఉద్యోగులను పిలుపునిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీల అమల్లో డకౌట్ అయితే ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమల్లో రన్అట్ అయ్యారు. 2019 మే 30ని సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తే ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 2019 జూన్ 8న ఉద్యోగులకు 27% ఐఆర్ ప్రకటించి జూలై 1 నుంచి పెంచిన వేతనం ఇచ్చారు. అట్లాగే ఉద్యోగులకు హామీ ఇచ్చిన మేరకు 12వ పీఆర్సీని జగన్ నియమించారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు జగన్ నియమించిన పీఆర్సీని రద్దు చేసి ఐఆర్ ఇవ్వాల్సి వస్తుందనే కుట్రతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని పచ్చి అబద్ధాలు చెప్తూ ఇప్పట్లో పీఆర్సీ నియమించలేనంటూ ఉద్యోగులను దగా చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీని జీతాలు ఇస్తానన్న నంబలికి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2 నెలల్లో మాత్రమే అట్లా ఇచ్చారు. ఇక వైఎస్ఆర్సీ ప్రభుత్వం దిగిపోయే నాటికి జీపీఎఫ్ 100%, 1350 కోట్లు, ఏపీ జీఎల్ఐసి 312 కోట్లు, మెడికల్ రీఎంబర్స్ బిల్లులు 115 కోట్లు చెల్లించాం. 2023 జూలై వరకు 11 డిఏ ఇచ్చాం. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక సరెండర్ లీవులు 3 పెండింగు. 2024 నుంచి రిటైర్ అయిన వాళ్ళకి గ్రాట్యుటీ, మెడికల్ బిల్లులు పెండింగు. పోలీసులకి ఏఎస్ఎల్ 4 పెండింగు. 2025 జనవరి నుంచి టీఏ బిల్లులు పెండింగ్ పెట్టారు. పోలీసులు 4 సరెండర్ లీవులు బకాయిలు ఉంటాయి. అందులో ఒక సరెండర్ లీవ్ బకాయి 210 కోట్లు 2 విడతల్లో చెల్లిస్తామంటే మెలిగిపెట్టారు. టీఏలు చెల్లించకుండా వాళ్ళని వేధిస్తున్నారు. సరెండర్ లీవ్ డబ్బులు ఇవ్వకుండా జనవరి, జూలై, నవంబర్ వేతనాల్లో ఇచ్చిన పే స్లిప్పులు ఇస్తూ ఆదాయ పన్ను కట్ చేస్తున్నారు. ఎన్నికల్లో సిపిఎస్, జీపీఎస్ని సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం కృషి చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు నిపుణులతో చర్చించి ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ అందేలా జీపీఎస్ తెచ్చారు. ఇదే విధానాన్ని ఇప్పుడు కేంద్రం అమలు చేస్తుంది. కానీ చంద్రబాబు జీపీఎస్ని పక్కన పెట్టారు. ఓపీఎస్ను కూడా అమలు చేయకుండా నో పీఎస్ అంటున్నారు. అలాగే వాలంటీర్లను రోడ్డును పడేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు పోస్టింగ్లు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోంది. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని అప్పటి వరకు నెలకు 3000 నిరుద్యోగ భృతిగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్కరికైనా భృతి ఇచ్చారా? ఇక ఉద్యోగుల మీద దాడులు చేస్తూ వాళ్ళని అవమానిస్తున్నారంటూ బుగ్గన చెప్పుకొచ్చారు.